ఉడిపి హోటల్ ఎందుకంత పేరుగాంచాయో తెలుసా? ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం. అంతకంటే ఎక్కువ మందికి చేయడం కొంచెము కష్టమైన పని. మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో 50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండిన వారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు, పాండవుల పక్షాన కొందరు, ఇలా అందరూ కలిసి 50 లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొనలేదు. అందులో ఒకరు విభద్ర రాజైన రుక్మి, రెండవది బలరాముడు. ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపి రాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడ్డాలని, మరోవైపు పాండవులు తమ వైపు నిలబడ్డాలని కోరుతారు. అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటు వెళ్లకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు. అందరూ యుద్ధం గురించి ఆలోచిస్తున్నారు. మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా? ఎవరు వండి పెడతారు అని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు. మీరన్నది నిజమే, మరి నీ దగ్గర ఏమైనా ఆలోచన ఉందా అని నరేషుణ్ణి శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేషుడు, ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది. నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందువలన నేను నా సైన్యం ఇరు వర్గాల యుద్ధంలో పాల్గొనము. వారందరికీ భోజనం చేసి పెడతాము అని ఉడిపి రాజు చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, రాజా, మీ ఆలోచన చాలా అద్భుతమైనది. 50 లక్షల మందికి భోజనం వండడం అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది. అందరికీ భోజనాలు తయారు చేయమని చెబుతాడు. 50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది. కానీ ఈ సమయంలో పోరాడడం భీముడుకు ముఖ్యం. అందువల్ల భీముణ్ణి యుద్ధక్షేత్రం వదిలి రాలేడు. అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సామర్థ్యుడు అని వంట వండమని కోరతాడు శ్రీకృష్ణుడు. నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు. నరేషుడు ఎలా వండేవాడు అంటే సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్నా కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేషుడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇది ఎలా సాధ్యం? అంతమంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు? అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు. అసలు నరేషునికి ఎలా తెలుస్తుంది ఈరోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని, మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలని? ఇలా రోజులు గడిచిపోయాయి. పాండవులు గెలిచారు. పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఉడిపికి రాజైన నరేషుని అడుగుతాడు. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు. కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యములకు వంట చేయడం అంటే మాటలు కాదు. అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండడం అంటే మాటలు కాదు. ఇది మహా అద్భుతం. ఇలా ఎలా చేశావు అని అంటాడు. అప్పుడు నరేషుడు నవ్వుతూ, మీరు గెలిచారు కదా, దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారని అడుగుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని, మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణుడికి చెందుతుందని చెబుతాడు. అప్పుడు నరేషుడు, మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడ్డ వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. కాబట్టి ఈ గొప్పతనం అంతా శ్రీకృష్ణుడికే చెందుతుందని చెబుతాడు. ఇది విని సభలో ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురవుతారు. ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణమని నరేషుణ్ణి అడుగుతారు. అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెబుతాడు.
శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి పెసరకాయలు తినేవాడు. నేను లెక్క పెట్టి పెట్టేవాణ్ణి. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్ళీ పెసరకాయలను లెక్క పెట్టేవాణ్ణి. శ్రీకృష్ణుడు ఎన్ని కాయలైతే తింటాడో దానికి 1000 రెట్లు సైన్యం చనిపోయేవారు. అంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి 1000 రెట్లు అంటే 50,000 మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండేవాణ్ణని చెప్పాడు. ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండేవాణ్ణని చెప్పాడు. ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణనీళ్లకు ముగ్ధులవుతారు. ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.